హాయ్ అండి అందరికీ. ఎన్నిసార్లు వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చాం, కానీ మేము మొదటిసారి ఈ కృష్ణుడి బొమ్మ దగ్గరికి వచ్చాం. నెలకు ఒక్కసారైనా బీచ్కి వస్తాం, కానీ ఇటు సైడు ఎప్పుడూ రాలేదు. ఇది ఆర్కే బీచ్ రోడ్డు సైడ్ అనమాట. ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందంటే కృష్ణ రాధా బొమ్మ, అలాగే కృష్ణుడు కొత్తగా మళ్ళీ ఇక్కడ పెట్టారంట. కృష్ణుడు చేతులు, అలాగే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మురళి పట్టుకొని. ఇవి కొత్తగా పెట్టారు, అంటే ఇంతకుముందు ఉండేవి కావంట. వచ్చాం, చాలా బాగుంది చూడడానికి, రెండు కళ్ళు చాలట్లేదు. మీలో ఎవరైనా చూడకపోతే ఈ లొకేషన్కి వచ్చేసండి. ఫోటో తీసుకోవడం కానీ వీడియోస్ వేసుకోవడం కానీ సూపర్గా ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా బీచ్ అంటారా, ఎప్పుడు వచ్చిందేగా, ఇక్కడే మేము ఈరోజంతా ఎంజాయ్ చేసాం. ఇక్కడ పక్కనే చిన్న రాధాకృష్ణ బొమ్మ ఉంది, అలాగే ఇక్కడ రాధాకృష్ణ గుడి కూడా ఉంది, కానీ లాక్ వేసి ఉంది. ఇంకా బీచ్ ఉంది కదా పక్కనని ఒకసారి ఇలా దిగాం, కానీ ఇసుకంతా ఇక్కడ నల్లగా ఉంది కలరు. అటు సైడ్ అయితే బీచ్ అది బాగుంటుంది మనకి, కానీ ఇటు సైడ్ అంత బాగాలేదు, కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది. కాసేపు ఒక 5 నిమిషాలు బీచ్లు ఇచ్చేసి ఇక్కడ ఈ పక్కనే మనకి కాళీమాత టెంపుల్ ఉంది. అక్కడికి వచ్చి ఆ కాళీమాత దేవిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఫోటోలు అవి తీయకూడదంట, అందుకే నేను బయట నుంచి చిన్న వీడియో తీసా. ఆ పక్కనే సాగర కన్యలు బొమ్మలు ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూడడానికి. ఇక మా బీచ్ ఇది కూడా అయిపోయింది. ఇలా బీచ్ నుంచి ఇంటికి వచ్చే తోవల బీచ్ పక్కనే మనకి పాండురంగ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఎవరైనా సరే బీచ్కి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా పెద్దది, అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి. దుర్గామాత, గణేష్, సీతాదేవి తల్లి, ఇంకా అన్నీ ఉన్నాయి. లోపల వీడియోస్ తీయకూడదన్నారు, అందుకే బయట నుంచి నేను కొద్దిగా తీసా అంతే. చాలా పెద్ద టెంపుల్. ఈ స్వామి దర్శనం కూడా మాకు అయిపోయింది, చూడడానికి ఎంతో బాగుంది. మేము ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. అయితే మీలో ఎంతమంది నా వీడియో చూసేవాళ్ళు వైజాగ్ వాళ్ళు కామెంట్ చేసేయండి. తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. ఇదైతే ఇంటికి వచ్చే తోవలో అలాగే సిటీ మొత్తం చిన్న వీడియో తీసా. చీకటి పడకముందే మేమైతే ఇంటికి వచ్చేసాం. కొద్దిగా చీకటి పడిందనుకో ఇంకా కలర్ఫుల్గా చూడడానికి వైజాగ్ సిటీ అనేది సూపర్గా ఉంటుంది. అంతే అండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అగోండి సంపత్ వినాయక స్వామి టెంపుల్ తోవలో ఉంటుంది. వైజాగ్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ సంపత్ వినాయక స్వామి గుడి అంటే తెలిసే ఉంటుంది. ఫైనల్గా మా ఇల్లు కూడా దగ్గరలోకి వచ్చేసింది. ఇదంతా సిటీ చూసారా. ఇంకా కొద్దిగా చీకటి పడితే కలర్ఫుల్గా బాగుంటుంది, కానీ మేము 6కే వచ్చాం. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.